డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఉన్న ఆసే హాస్పిటల్లో డిసెంబర్ 15 నుంచి జనవరి 26 వరకు నిర్వహించనున్న ఉచిత మెగా మెడికల్ క్యాంపును ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ చింతలపూడి సురేష్ బాబు పిలుపునిచ్చారు. అమలాపురం ఏఎస్ఏ హాస్పిటల్లో నిర్వహించనున్న ఈ ఉచిత మెగా మెడికల్ క్యాంపులో మోకాళ్ల సమస్యలకు సంబంధించి అత్యాధునిక వైద్య పరీక్షలు, శస్త్రచికిత్సలు అందుబాటులో ఉంటాయని ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు. ఈ సంబంధంగా డాక్టర్ చింతలపూడి సురేష్ బాబు మాట్లాడుతూ ఇప్పటి వరకు 350కు పైగా విజయవంతమైన శస్త్రచికిత్సలు నిర్వహించిన అనుభవంతో ఈ క్యాంపులో కూడా రోగులకు నాణ్యమైన, నమ్మకమైన వైద్యం అందించనున్నట్లు రాజమండ్రి, కాకినాడ, హైదరాబాద్, విజయవాడ వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అతి తక్కువ ఖర్చుతో అమలాపురంలోనే అత్యుత్తమ వైద్యం పొందే అవకాశం ఉందని ఆసుపత్రి మార్కెటింగ్ మేనేజర్ రంకిరెడ్డి సత్యగణేష్ తెలిపారు. కోనసీమ జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ఆరోగ్య సమస్యలకు పరిష్కారం పొందాలని వైద్యులు సూచించారు. ఇది చూడండి, యాక్చువల్గా మీ స్పైన్ అండి. నార్మల్గా అయితే లంబార్ లార్డోసిస్ ఉంటుంది, చిన్నది ఒక చిన్న వంపు ఉంటుంది. బట్ ఇంకేంటంటే కొన్ని దగ్గర మీకు అరుగుదల ఉందండి, చిన్న డిస్క్ స్పేసెస్ ఉంటాయి. డిస్క్ స్పేస్ వల్ల చిన్న అరుగుదల వల్ల డిస్క్ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదే బరువులు పెట్టకుండా లేదా స్పైన్ మీద స్ట్రెస్ పెట్టకుండా ముందుకు పని చేయకుండా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ స్పైన్ అనేది కొంచెం ఇంకా హెల్తీగా ఉంటుందండి. సో ముందుకు పని చేయడం కానీ బరువులు ఎత్తడం కానీ తగ్గించుకుంటే మీ స్పైన్ అరుగుదల ఇంకా తగ్గించవచ్చు. ఓకేనా, అరుగుదల తగ్గించలేము కానీ బట్ ఏంటంటే ఫర్దర్గా ఆరోగ్యంగా ఉండడానికి ట్రై చేస్తారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు గణేష్. నేను అమలాపురం ఏఎస్ఏ హాస్పిటల్లో మార్కెటింగ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఈ రోజున మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అనగానే రాజమండ్రి, కాకినాడ, విజయవాడ, హైదరాబాద్ అనే దూర ప్రాంతాలకు వెళ్ళి చేయాలన్న విధి విధానాలను ఉన్నారు తప్ప మన అమలాపురంలో మన ఏఎస్ఏ హాస్పిటల్లో అత్యంత అనుభవం కలిగిన డాక్టర్ సురేష్ బాబు గారు ట్రామా అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ స్పెషలిస్ట్, హైదరాబాద్ యశోద హాస్పిటల్లో అత్యంత అనుభవం కలిగిన దాదాపుగా 300 పైగా జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ చేసి మన హాస్పిటల్లో 24/7 అందుబాటులో ఉన్నారండి. ఆ యొక్క ముఖ్య ఉద్దేశంతో మన ఏఎస్ఏ హాస్పిటల్ అమలాపురంలో మోకాళ్ళ మార్పిడి ఉచిత వైద్య శిబిరం అనేది మనం పెట్టడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అతి తక్కువ ఖర్చుతో సామాన్య ప్రజలకి ఈ యొక్క మోకాళ్ళ నొప్పుల నుంచి మనం శాశ్వత పరిష్కారం అందించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క మెగా క్యాంపులను నిర్వహించడం జరిగింది. తదితర తేదీల్లో ఈ యొక్క హాస్పిటల్ మన ఏఎస్ఏ హాస్పిటల్ అమలాపురంలో డిసెంబర్ 15వ తారీఖు నుంచి జనవరి 30వ తారీఖు వరకు కూడా ఈ యొక్క మెగా వైద్య శిబిరం అనేది నిర్వహించడం జరిగింది. దాన్ని ప్రతి ఒక్కరు కూడా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ప్రజలందరూ కూడా తదితర పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని వినియోగించుకుని ప్రతి ఒక్క ప్రజలకు కూడా ఈ యొక్క సమాచారాన్ని అందజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ చింతలపూడి సురేష్ బాబు, కన్సల్టెంట్ ట్రామా అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్, ఏఎస్ఏ హాస్పిటల్స్, అమలాపురం. చాలామంది 50 ఏళ్ళు పైబడిన తర్వాత మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు. దానికి కారణం మోకాలు అరుగుదల. అరిగిపోయిన మోకాలు మళ్ళీ వెనక్కి రాదు. వెనక్కి రావాలంటే వయసులో వెనక్కి వెళ్ళాలి. వయసులో వెనక్కి వెళ్ళడం అనేది ఇంపాసిబుల్. సో ఇప్పుడు మనకున్న బెస్ట్ ఆప్షన్ మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్. వాళ్ళ లైఫ్ని మార్చుకోవడానికి, నొప్పి లేని జీవితంతో కాన్ఫిడెంట్గా నడవడానికి. సో చాలామంది పేషెంట్స్ మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అంటే చాలా కష్టమైన ఆపరేషను, చాలా పెద్ద ఆపరేషను, లేకపోతే చాలా కాంప్లికేషన్ ఉన్న ఆపరేషన్ అని అనుకుంటూ ఉంటారు. కానీ అది ఎంతో సులభతరమైన సింపుల్ ఆపరేషన్, ఎంతో సక్సెస్ఫుల్ ఆపరేషన్. సో పేషెంట్స్కి మామూలుగా ఉండే అపోహలు ఏంటి? సార్, నేను మళ్ళీ ఎప్పుడు నడవగలుగుతాను? ఈ మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ సక్సెస్ ఎంత? సో సక్సెస్ అనేది పేషెంట్కి మారుతూ ఉంటుంది. దాన్ని మనం లెక్క కట్టలేము. నేను నా పేషెంట్ని ఏమడుగుతానంటే, సర్జరీ అయిపోయిన 3 నెలలకి నువ్వు మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యారా లేదా? నెక్స్ట్ ఇంకో కాలుకు కూడా ఇదే ఆపరేషన్ చేయించుకోవాలి అంటే మీరు చేయించుకుంటారా లేదా అని నేను అడిగినప్పుడు నా పేషెంట్స్లో 100కి 99 మంది సార్ నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యారు, నేను మళ్ళీ ఇంకో కాలుకి కూడా ఈ ఆపరేషన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటారు. ఇది సక్సెస్ రేట్. నెక్స్ట్ మళ్ళీ పనికి ఎప్పుడు వెళ్ళొచ్చు? చాలామంది 3 నెలల తర్వాత వాళ్ళు చేసుకునే పని, అది పొలం పనులైనా ఏమైనా బరువు పనులైనా ఇవన్నీ కూడా చేసుకోగలుగుతారు. నెక్స్ట్ డౌట్, ఇప్పుడు చేసిన ఇంప్లాంట్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుందా ఫ్యూచర్లో? ఇప్పుడు చేసిన ఇంప్లాంట్ 25 సంవత్సరాల వరకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. రైట్. నెక్స్ట్ డౌట్,
ఆపరేషన్కి హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత, ఆపరేషన్ తర్వాత సార్ నేను ఎప్పుడు స్నానం చేయాలి, ఇవన్నీ కూడా చాలా సింపుల్ డౌట్స్, కానీ చాలా ఇంపార్టెంట్ డౌట్స్. సో మీరు కుట్లు తీసేంత వరకు, అంటే ఆపరేషన్ అయిన 12 రోజుల వరకు వూండ్ తడవకుండా చూసుకోవాలి. సో అప్పటి వరకు స్నానం చేయకుండా ఒళ్ళంతా తుడుచుకోవాలి. నెక్స్ట్, మేము మోకాల ఆపరేషన్ తర్వాత కాలికి ఒక బ్రేస్ వేస్తాము, లాంగ్ నెక్ నీ బ్రేస్. వాళ్ళు అడిగే డౌట్, సార్ ఇది ఎప్పుడు అట్లే ఉంచుకోవాలా లేకపోతే ఎప్పుడైనా తీసేయాలా? ఫస్ట్ 1 వీక్ మాత్రమే పేషెంట్ కంఫర్ట్గా ఉండడానికి, మోకాలు కదలకుండా నొప్పి లేకుండా ఉండడానికి నైట్ వేసుకోమని చెప్తాము. 1 వీక్ తర్వాత ఎప్పుడైతే పేషెంట్ కంఫర్టబుల్గా కాన్ఫిడెంట్గా నడవడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి ఈ బ్రేస్ అవసరం ఉండదు. కుట్లు ఎప్పుడు తీస్తారు సార్? 12 నుంచి 14 రోజుల మధ్యలో వూండ్ కండిషన్ బట్టి కుట్లు తీస్తాము. దీంతో పేషెంట్ మన హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతారు. తర్వాత ఒక 3 మంత్స్ తర్వాత, 4 మంత్స్ తర్వాత వచ్చి మనల్ని అడిగే క్వశ్చన్స్, సార్ నొప్పికి ట్యాబ్లెట్లు కానీ లేకపోతే బ్లడ్ థిన్నర్స్ అంటే రక్తం పలచబడడానికి ఇచ్చే ట్యాబ్లెట్, ఇవి ఎన్ని రోజులు వాడాలి? సో పేషెంట్కి మారుతూ ఉంటుంది. నొప్పిని టాలరేట్ చేసే వాళ్ళకి ఒక 3 వారాలు సరిపోతుంది, లేదా ఒక 4 వారాలు ఇస్తాను. అట్లే రక్తం పలచబడే ట్యాబ్లెట్లు కూడా ఒక 1 నెల రోజులు ఇస్తాను, అంతే. నెక్స్ట్, నేను మెట్లు ఎక్కచ్చా ఎక్కకూడదా? దెన్ సర్జరీ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాక నేను నా కాలు ఏ పొజిషన్లో పెట్టుకోవాలి? మెట్లు అనేది మీరు పేషెంట్ మారుతుంది, వాళ్ళ కంఫర్ట్ బట్టి, వాళ్ళ టాలరెన్స్ బట్టి 1 నెల తర్వాత నుంచి మెట్లు ఎక్కచ్చు దిగచ్చు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు. నెక్స్ట్, పొజిషన్, కాలు ఏ పొజిషన్లో పెట్టాలి? ఎప్పుడు కూడా మోకాలు కింద దిండు పెట్టకూడదు. మోకాలు అనేది స్ట్రైట్గా ఉండాలి, కాబట్టి మడిమి కింద దిండు పెట్టుకొని పడుకోవాలి. రైట్, థ్యాంక్ యూ. రైట్, సో ఈ మోకాల నొప్పులతో బాధపడే వాళ్ళకి మన ఏఎస్ఏ హాస్పిటల్లో డిసెంబర్ 15 నుంచి ఫ్రీ మోకాలు స్క్రీనింగ్, అంటే నొప్పి ఉన్న వాళ్ళకి ఉచితంగా ఓపీ చూడబడుతుంది. దాంతోపాటు ఫ్రీగా ఎక్స్రే తీసి వాళ్ళకున్న స్టేజ్ ప్రకారము వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చూస్తాం. అండ్ ఈ ఫ్రీ ఓపీ అండ్ ఎక్స్రేని అమలాపురం చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల ప్రజలు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.